నగరము మరియు పరిసర ప్రాంతాలు కొన్ని గ్రామాల్లో ఇక్కడ వచ్చిన ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల అనేక గ్రామాలు ఈ వరదలో చిక్కోవటం. అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్ తీసుకుంటే 62 డివిజన్లు ఉంటే అందులో 64 డివిజన్లు ఉంటే అందులో 32 డివిజన్లు టోటల్గా వరదలో చిక్కుపోయినాయి. కొన్ని డివిజన్లు అయితే 10 అడుగులు కూడా నీళ్ళు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ వినిగిపోయింది. కొన్నిట్లో 8 అడుగులు, 6 అడుగులు, 4 అడుగులు ఇలా రావటానికి ఏంటంటే గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం, బుడమేరు పొంగటం, గండ్లు పట్టడం, అదేవిధంగా కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ స్పాట్కి రావటం, చూడటం, వెంటనే సహాయక చర్యలకు అన్ని డిపార్ట్మెంట్ని, అందరు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అధికారులను అప్రమత్తం చేసి అందరికీ వర్క్ అలాట్ చేశారు, ఎవరెవరు వచ్చారని. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడే చెప్పారు. సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్లో చెప్పారు, నేను వెంటనే కలెక్టరేట్కి పోతాను, అక్కడే ఉంటాను, 5 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా ప్రజలు సాధారణ జీవితం వచ్చిందాకా, యాక్చువల్గా జీవనానికి వచ్చిందాకా నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉండి ప్రతిరోజు అధికారులకి, మంత్రులకి అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి వర్క్ చేస్తూ చేయడంతో ఈరోజు ఈ యొక్క నగరంలో మొత్తం 32 డివిజన్లు నీటిలో మునిగితే 26 డివిజన్లు నిన్నేమి క్లియర్ అయిపోయినాయి. శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం. అయితే మరొక 6 డివిజన్లు మాత్రం నీటిలో 3 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు ఉన్నాయి. దానికి యాక్చువల్గా రాత్రి అయితే ఒక స్పెషల్ డ్రైవ్ చేసాం. మీ టీవీలో వాళ్ళు కూడా వచ్చారు. రాత్రి నున్నగబోయే రోడ్లు యాక్చువల్గా ఒక పక్క 4 అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ రోడ్నంతా 7 దగ్గరలో మొత్తం దాన్ని యాక్చువల్గా రోడ్డు తీసేసి, అంటే ఒక 10 అడుగుల వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే వాటర్ పోయింది. ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉండారు. రేపు తెల్లవారికైతే అక్కడ 100% వాటర్ పోయేటట్టుగా ఎక్విప్మెంట్ని, జేసీబీలని, ప్రొక్లైన్ని, ట్యాంకర్లు అన్నింటినీ పెట్టి వర్క్ జరుగుతుంది. తెల్లవారి 3 దాకా నేను ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. మళ్ళీ 6 గంటల నుంచి యాక్చువల్గా అక్కడ అందరు అధికారులు అందరూ పోయి వర్క్ చేస్తున్నారు. బహుశా రేపు తెల్లవారికి మాత్రం 99% మొత్తం వాటర్ పోతుంది. అది పోతే 61, 62, 63, 64 ఈ 4 డివిజన్లో వాటర్ పోతుంది. ఈ 4 డివిజన్లో వాటర్ ఉండటానికి కారణం ఏంటంటే ఆ నున్నాకు పోయే రోడ్లో, ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ పొలాల్లో నుంచి నీరు రావటం, బుడమేరు నుంచి వచ్చే నీరంతా పొలాల్లో ఉండటం, ఆ పొలాల్లో నీరు మళ్ళా ఇట రావటం, ఆ విధంగా చేసాం. అదేవిధంగా 45వ డివిజను, ఇంకొక పక్క డివిజన్లలో కొంత వాటర్ ఉంది, దానికి కూడా యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. అది కూడా రేపు మార్నింగ్ కంప్లీట్గా పోయేటట్టుగా. అయితే ఎక్కడైతే వాటర్ పోయిందో అక్కడ శానిటేషన్ వర్కర్స్ 7,800 మంది శానిటేషన్ వర్కర్స్ బయట నుంచి తెప్పించాం. అంటే ఇతర జిల్లాల్లో ఉన్న కమిషన్ని, వాళ్ళ యొక్క కొంతమంది సిబ్బందిని మళ్ళీ అక్కడ ఇబ్బంది లేకుండా కొంత ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకోమన్నాం. ఇక్కడ మళ్ళీ విజయవాడ నగరానికి 3,000 మంది ఉన్నారు సిబ్బంది. వీళ్ళల్లో కూడా యాక్చువల్గా కొంతమంది తీసుకున్నాం. దాదాపు 10,000 మంది యాక్చువల్గా ఈరోజు విజయవాడ నగరంలో ఈ శానిటేషన్ వర్క్ మీద ఫోకస్ చేశారు. చేయబట్టే ఒక 26 డివిజన్లు అయితే శానిటేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నారు. రాత్రింబావుళ్ళు 3 షిఫ్ట్లు శానిటేషన్ వర్కర్స్ చేశారు. వాళ్ళ మీద ఉన్న అధికారులు, కమిషన్లు అందరూ కూడా చేశారు. ఈ విధంగా ఈరోజు చేశారు. అయితే ఫుడ్ ఈ ఈ వరద డిఫరెంట్, మిగతా వరదలు డిఫరెంట్. జనరల్గా వరద వస్తే, తుఫాన్లు వస్తే ఒకరోజు గాలి వస్తుంది, ఒక 2 రోజులు నీళ్ళు ఉంటాయి, పోతాయి. కానీ ఈసారి ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయింది. 10 అడుగులు రావటం, అది పోవటానికి కూడా లేకుండా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా సఫర్ అయ్యారు. అయితే దాన్ని మినిమైజ్ చేసాం ఆ సఫరింగ్ని. అయితే శానిటేషన్ ఒకటి, ఫుడ్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఎవరికి ఏం కావాలో చేయమన్నాం చెప్పారు.
దానికి గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, ప్రకాశం నుంచి, తర్వాత బాపట్ల, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలా అన్ని అంటే కృష్ణాకి చుట్టుపక్కల ఉన్న అన్ని దగ్గర అంటే దాదాపు 150-250 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఫుడ్ తెప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే 10,000 మంది వర్కర్స్ ఉన్నారు. రోజు 3 లక్షల మంది ఫుడ్ పంపించాం. 3 లక్షల కుటుంబాలకి దాదాపు ఒక రోజైతే 12 లక్షల ప్యాకెట్లు పంపించాం. తర్వాత అంతా 10 లక్షలు, తర్వాత 8 లక్షలు, 6 లక్షలు, అలా నిన్న కూడా యాక్చువల్గా 3 లక్షల ప్యాకెట్లు యాక్చువల్గా పంపించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ అయితే ఒకరోజు 30 లక్షలు ఇచ్చాం, 26 లక్షలు, 20 లక్షలు, ఇప్పుడైతే 12 లక్షల వాటర్ ఇస్తున్నారు. బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఒకరోజు 12 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు, 8 లక్షలు, ఇవాళ కూడా యాక్చువల్గా 3 లక్షలు ఇచ్చారు. మిల్క్ అయితే ఒకరోజు 10 లక్షలు ఇచ్చాం. ఆ విధంగా ఇప్పుడైతే ఈరోజు అయితే 2 లక్షల చెల్లిస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు పూర్తిగా కోలుకున్న దాకా ఫుడ్ అడిగితే ఇవ్వమన్నారు. ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అయితే వాటర్ కనెక్షన్స్ ఈ 32 వార్డులలో 77,000 కనెక్షన్స్ ఉన్నాయి. నిన్న ఈవినింగ్కి 77,000 కనెక్షన్స్ కంప్లీట్ చేసాం. అయితే నిన్న ఎవరైతే ఇచ్చామో వాళ్ళకి 12వ తేదీ దాకా తాగొద్దన్నాం ఆ నీళ్ళని. ఇంట్లో వాడుకోమన్నాం, స్నానానికి కానీ ఇతర అవసరాలకి, టాయిలెట్స్ వాటికి. డ్రింకింగ్ మాత్రం 12th తర్వాత చేయమన్నాం. 12వ తేదీ దాకా నిన్న వాటర్ కనెక్షన్ ఇచ్చిన వార్డులలో నిన్న ఇచ్చింది కూడా 12,000 కనెక్షన్స్. ఆ 12,000 కనెక్షన్స్ మాత్రం 12వ తేదీ దాకా డ్రింక్ చేద్దాం. ఎందుకంటే ఆ ఏరియాలో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఆ వాటర్ ఈ పైపుల్లోకి పోతే దానివల్ల అనేకమైన రోగాలు రావచ్చు. అందువల్ల వాటిల్లో మాత్రం తాగొద్దని యాక్చువల్గా చెప్పడం జరిగింది. 12వ తేదీ నుంచి తాగొచ్చు. దానికి మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఫుడ్ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. అయితే అక్కడక్కడ ఏంటంటే ప్రతిరోజు అంటే పులిహారో లేకుంటే కర్డ్ రైసో లేకుంటే ఏదైనా బిర్యానీ అయినా చేయటం వల్ల 10 రోజులు అదే తినటం వల్ల దానివల్ల కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే ఇంత లార్జ్ స్కేల్లో చేసేటప్పుడు మనకు అటువంటివి తప్పితే వేరే చేయలేము. అందువల్ల దానివల్ల కొంత డిస్సాటిస్ఫాక్షన్ తప్పదు. అది అంటే మనం రియాలిటీని తీసుకోవాలా. కొద్దిమంది అయితే ఇబ్బంది లేదు. ఈ విధంగా యాక్చువల్గా ఫుడ్ విషయంలో నీరు, మిల్క్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు IVRS ద్వారా మరియు ఫిజికల్గా మనుషులు పంపించి సర్వే రిపోర్ట్స్ తీసుకొని ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏ డివిజన్లో ఏ సచివాలయంలో ఇబ్బంది జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకుంటా రావటం జరిగిందండి. 26 డివిజన్లు ఆల్మోస్ట్ కంట్రోల్కి వచ్చిందండి. 6 డివిజన్లు రేపు తెల్లవారికి కంట్రోల్కి వచ్చేదిగా ప్లాన్ చేసాం. 99% రేపు మార్నింగ్ అవుతుంది. ఏదన్నా మిగిలి ఉంటే రేపు మధ్యాహ్నానికి అవుతుంది. ఇంకా బాంబే కాలనీ ఏదైతే అపార్ట్మెంట్లు ఉన్నాయో వాటి లోపల నీళ్ళు లేవండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి. నేను యాక్చువల్గా పోయి ఇచ్చాను మొన్న. ఆ కాలనీ ఉన్న రోడ్లలో కూడా వాటర్ లేదు. చుట్టుపక్కల ఉంటే అది కూడా కొద్దిగా ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ చేస్తున్నా ఆ ఎక్సైజ్ వల్ల ఆ నీళ్ళు కూడా పోతాయి. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారండి, ఈ యొక్క బుడమేరు ఏదైతే ఉందో అది టౌన్లో ప్రవహించడం వల్ల కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ చేశారు. కానీ మాస్టర్ ప్లాన్లు అంటే వేల సంవత్సరాల నుంచి ఏర్పడిన బుడమేరు, అది ఇప్పుడుది కాదు. అది బై కోర్సులో వచ్చింది. కోర్సులు అంటే ఫ్లడ్ వచ్చినా, పెద్ద పెద్ద ఫ్లడ్లు వచ్చినా అలా నీళ్లు పోయాయి. అందువల్ల దాని యొక్క వెడల్పు ఎంత ఉండాలో అంత వెడల్పు ఉండాలి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టడీ చేయమని నేను ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని కూడా ఎలా చేయాలా అంటే ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని ఎలా తీయాలి, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఆల్టర్నేట్ చూపిస్తూ చేయాలనేది దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టారు. త్వరలో మాకు డైరెక్షన్ ఇస్తారు. వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిందండి. నిన్న యాక్చువల్గా స్టార్ట్ చేశారు. అది 3 రోజుల్లో కంప్లీట్ చేశారు, ప్లాన్ చేశారు. అయితే నిన్న కొద్దిగా లేటుగా స్టార్ట్ చేయటం వల్ల నిన్న కేవలం 12,000 సుమారుగా అయినాయి. అయితే ఇచ్చింది ఏంటంటే ప్రతిరోజు ఒక 1/3 చేయమని ఆదేశించాం. అయితే వాళ్ళు ఎన్ని చేస్తారో చూసుకొని దాన్ని బట్టి యాక్చువల్గా
రేపు ఎన్ని అవుతాయో ఎస్టిమేట్ చేసుకొని అవసరమైతే ఎల్లుండి చేయటం, లేదంటే రేపుకే కంప్లీట్ చేసేట్టుగా మ్యాన్ పవర్ పెంచమంటాం. అంటే ఒక్కొక్క టీంలో ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురు రోజుకు 40 చేయాలన్నాం. కాబట్టి కంప్లీట్ కావాలంటే మ్యాన్ పవర్ పెంచడమే. కలెక్టర్ గారికి చెప్పాం, మ్యాన్ పవర్ని పెంచుకొని వీలైనంతరకు రేపు ఈవినింగ్కి కంప్లీట్ చేయమని చెప్పాం. అది ఈవినింగ్ కూడా మళ్ళీ రివ్యూ చేసుకొని దానికి మ్యాన్ పవర్ పెంచి వీలైనంతరకు రేపు ఈవినింగ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చెప్పారండి. ఈ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఇళ్లలో లేరో లేదా ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ చేయమన్నారు. వాళ్ళకి ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. ఆధారు కంపల్సరీ పెట్టామండి. ఆధార్ లేని వాళ్ళకి కూడా యాడింగ్ కింద యాక్చువల్గా చేసాం, ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చాం, వాళ్ళకు కూడా చేయటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇవాళ అఫీషియల్గా యాక్చువల్గా క్లోజ్ చేస్తాం. అయినా కొన్ని డిపార్ట్మెంట్లు, మున్సిపల్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, మీరు వాళ్ళు పూర్తిగా ప్రజలు సాటిస్ఫై అయిన దాకా మీరు వర్క్ చేయాలన్నారు. ఖచ్చితంగా మా యొక్క ఆఫీసులు ఎక్కడి నుంచి కానీ కలెక్టరేట్ నుంచి కానీ కంటిన్యూ చేసి 4 రోజులైనా 5 రోజులైనా కంటిన్యూ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. వెంబే కాలనీ నేను పోయి చూసొచ్చాను. కాలనీలో రోడ్లలో క్లియర్ అయింది. చుట్టుపక్కలంతా నీళ్లు కొంత ఉన్నాయి. ఆ నీళ్లు పోయిన దాకా కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా యాక్చువల్గా రోడ్లలో ఉన్న నీళ్ళన్నీ పోంగానే, అంటే రేపు మార్నింగ్కి రోడ్లలో 61 నుంచి 64, అదేవిధంగా 45, 43 నీళ్లు తీస్తున్నాం. అది పోంగానే నెక్స్ట్ ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో ఆ ఖాళీ స్థలాల్లో ఉండే నీళ్ళని కూడా పంపింగ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఖాళీ స్థలాల్లో ఉండే నీళ్లు కూడా మోటార్స్ పెట్టి పంప్ చేసి డ్రై చేయడం జరుగుతుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్తే ప్రజెంట్ ఉన్న చట్టం సరిపోతుంది, ఇబ్బంది లేదు. అయితే అక్కడ ఎవరైతే ఎంతో కాలం నుంచి ఆక్యుపై చేసుకొని ఉండారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి మనం చేస్తే ఉండే చట్టం సరిపోతుంది. అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగానండి, ఇది ఒక అనుభవం. ఎందుకంటే 200 సంవత్సరాలు ఎప్పుడు రాంది. ఆ కాలువలన్నీ కూడా యాజిటీస్గా పాత పద్ధతిలో ఉండుంటే ఇంత కాకపోయినా కొంత తగ్గుండేది ఎఫెక్టు. ఖచ్చితంగా ఈ అనుభవంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోనూ, అదేవిధంగా మున్సిపాలిటీసే కాదు పంచాయతీలు కానీ ఎక్కడున్న రాష్ట్రంలో ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా సర్వే చేసి దాని మీద యాక్చువల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగానండి, ఆ బుడమేరు యొక్క రిపేర్ వర్క్స్ అప్పుడు కానీ జరిగి ఉంటే ఈ బీచ్లు పడి ఉండే కాదు. అవి చేయనందువల్లనే బీచెస్ పడినాయి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఈ ఫండ్ కంప్లీట్గా ఇది 4-5 రోజులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళకి నిన్నే చెప్పారు ఈ కెనాల్స్ మీద ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎలా చేయాలి, స్ట్రెంథన్ చేయాలా, పర్మనెంట్గా చేయాలంటే ఎలా చేయాలి, స్ట్రక్చర్స్ అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ తయారు చేయమని ఆ ఇరిగేషన్ వాళ్ళు ఎస్టిమేషన్ తయారు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. అదే పవర్ 100% చేసేసారండి. అన్ని ఇళ్ళకి అన్నిటికీ ఇచ్చేశారు. ఎక్కడ పవర్ది ఇబ్బంది లేదు. ఫుడ్ది కూడా యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు. ఫుడ్ యాక్చువల్గా రైస్ ఒక 25 కేజీలు, పప్పు ఒక 1 కేజీ, చక్కెర 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటరు, ఎర్రగడ్డలు తర్వాత ఆలు 2 కేజీలు ఇస్తున్నారు. వాటితోటే బిస్కెట్స్ ఒక 6 ప్యాకెట్లు ఇస్తున్నారు. నూడిల్స్ 150 గ్రామ్స్ ఇస్తున్నారు. మిల్క్ ఒక 2 లీటర్స్. ఈ విధంగా ఆపిల్స్ ఒక 6 ఇవి కూడా యాక్చువల్గా ఇస్తూ ఉంటారు. రాత్రి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి ఇంటికి దుప్పట్లు, ఒక శారీ, ఒక చుడిదార్ పంపించమన్నారు. ఇవాళ యాక్చువల్గా కలెక్టర్ గారు అన్నిళ్ళకి అది పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.